వెల్కమ్ టు వీజీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఝాన్సీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రవీంద్ర భారతిలో ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు బాలల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి ఎయిడెడ్ కాలేజీలను ప్రభుత్వం లాక్కోవడం లేదు ఉపాధ్యాయులకు ఏ డోకా లేదన్న స్పీకర్ నగరంలో క్రీడోత్సవాలు త్రోబాలాడి సందడి చేసిన ఎమ్మెల్యేలు హిమాయత్నగర్ లో ఓబీసీ సెంట్రల్ కమిటీ సమావేశం ఉద్యోగాల నోటిఫికేషన్ ని ఇవ్వాలన్న చైర్మన్ తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ నడక దారిలో వచ్చేవారికి దర్శనాలు ఇక వివరాల్లోకి వెళ్తే జాతీయ బాలల దినోత్సవం రవీంద్ర భారతిలో అత్యంత ఘనంగా జరిగింది. చిన్నారుల ఆటపాటలు అల్లరితో సందడిగా సాగింది. మంత్రులు సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమానికి హాజరై చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తమ ఆటపాటలతో అలరించిన చిన్నారులను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ పిల్లలు మా రోజు అని చెప్పుకొని ఆనందంగా గడిపే రోజు బాలల దినోత్సవమని, ఈ ఉత్సవం సంతోషం వారికి జీవితకాలం ఉండాలని కోరారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా బాలల హక్కులు చట్టాలను అమలు చేస్తున్నారని అన్నారు. వారి గ్రోత్ మానిటరింగ్ కు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించి దేశమంతా దీనిని అమలు చేస్తామని కేంద్రం చెప్పిందని అన్నారు. హృదయపూర్వక ఆశీస్సులు అందరికీ మరొకసారి మరి బాలల దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఈరోజు మీరు మొదటి నుంచి ఆటపాటలతో బాలల దినోత్సవాన్ని రవీంద్ర భారతిలో చాలా ఉత్సాహంగా సంతోషంగా జరుపుకున్నారు. ఈ ఉత్సాహం ఈ సంతోషం మీకు జీవితకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. పెద్దలు దక్షిణమూర్తి గారు అన్నారు, చాలా మందితో మాట్లాడాలి, అందరికి అవకాశం రావాలి అంటే ఈ 1-2 రోజులు కాదు, వారోత్సవాల్లాగా వారం రోజులు జరుపుకోవాలని. నిజంగా మీరు ఈరోజు చాలా ఉత్సాహంగా రామోజీ ఫిలిం సిటీ చూడటం కావచ్చు, నెహ్రూ పార్క్ కావచ్చు, జూ పార్క్ కావచ్చు, మరి ఆ క్రియేట్ అంతా, ఎందుకంటే ఇంతమంది పిల్లల్ని 33 జిల్లాల నుంచి గ్యాదర్ చేయటం, వాళ్ళకి అన్ని వసతులు సౌకర్యాలు ఎక్కడ ఇబ్బంది కలగకుండా అన్ని చేయటం అనేది ఒక సాహసం. మరి మన కమిషనర్ గారు, సెక్రటరీ గారు, దివ్య గారు దానికి పెద్ద సాహసం చేసి మిమ్మల్ని అందరినీ ఏ ఒక్కరోజు ఇక్కడ పిలిపించుకొని చేయడం కాదు. ఏ రాజకీయ నాయకుడికైనా పనిచేసేటప్పుడు పాజిటివ్ దృక్పథం ఉండాలని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. లేకపోతే సమస్యలు తప్పవని వ్యాఖ్యానించారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష టీడీపీ నేతల మాటలను ప్రజలు విశ్వసించడం లేదని, తమ్మినేని ఎయిడెడ్ కాలేజీలను ప్రభుత్వం లాక్కోవడం లేదన్నారు. ఇదే సమయంలో ఎయిడెడ్ ఉపాధ్యాయుల ఉద్యోగాలకు డోకా లేదని చెప్పారు. ఏంటా పద్ధతి? గవర్నమెంట్ ఒక పాలసీ పెట్టింది, రైట్. ప్రజలకు ఇష్టం ఉంటే మానేస్తారు, ఇష్టం లేకపోతే మానేస్తారు, ఇష్టం ఉంటే కడతారు. ఇప్పుడు మీరు అది యాంటీ ప్రాపగండా చేయడం వల్ల వచ్చినటువంటి సుఖమేట్లేదు కదా. ప్రజలు నిన్ను నమ్మటం లేదు. ఫస్ట్ మిమ్మల్ని విశ్వాసంలోకి తీసుకోలేదు, మీరు విశ్వాసంలోనికి తీసుకోలేదు. జనం విశ్వాసంలోనికి తీసుకున్నటువంటి వ్యక్తుల తాలూకా మాటల్ని ఒక ధ్యేయంతో, ఒక లక్ష్యంతో ప్రజలు తీర్పు చెప్పినటువంటి ప్రభుత్వం ఇలాంటి నెగిటివ్ ప్రాపగాండా విషయాలు వినాల్సినటువంటి అవసరమూ లేదు. అది ప్రభుత్వం బాధ్యత కాదు. ఖచ్చితంగా ప్రభుత్వం హ్యావింగ్ దేర్ ఎజెండా, ప్రయారిటీ ఎజెండా ప్రకారం వెళ్ళిపోతుంది. ఎన్నో చెప్తున్నారు, కానీ ముఖ్యమంత్రి ఈజ్ నాట్ క్యారింగ్ దమ్. ఇఫ్ ఇట్ ఈజ్ ఎ పాజిటివ్ రిసీవ్ చేసుకుంటున్నాం, నెగిటివ్ చేయాల్సిన అవసరం ఏమిటి లేదు. ఆయన లక్ష్యం, ఆయన గోల్స్, ఆయన గమ్యం ఖచ్చితంగా కళ్ళ ముందు కనబడుతున్నాయి. అటుగా ఆయన అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎవరు మంచిదైనప్పుడు తప్పనిసరిగా చేద్దాం, తప్పేముంది. అమరావతిలో భూములు లాక్కున్నట్టు అవసరం ప్రభుత్వానికి లేదు, ముఖ్యమంత్రికి లేదు. అక్కడ ఎయిడెడ్ కాలేజీల్లో భూములు లాక్కుంటే మాకేం వస్తుందయ్యా, వాళ్ళకేం వస్తుంది?
ఇవాళ ఎయిడెడ్ కాలేజీ దీన్ని కూడా మీరు ఆలోచించి 4 ఆప్షన్స్ ఇచ్చారు. వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ది వ్యూస్ అండ్ ఒపీనియన్స్ ఆఫ్ ది ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అండ్ టీచర్స్. వాళ్ళు స్వచ్ఛందంగా ఏదైతే దేనికైతే ఏ ఆప్షన్కి అయితే ఒప్పుకుంటారో దానికి చేయడానికి ప్రభుత్వం ఆప్షన్ ఇచ్చినప్పుడు దీని మీద చర్చ ఏంటబ్బా? కావాలని చేస్తున్నారు. ఈవెన్ ఎయిడెడ్ మేనేజ్మెంట్స్ ఉపాధ్యాయులు కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఓకే చెప్పి తప్పట్లు కొడితే మీకు వచ్చినటువంటి కడుపు నొప్పి ఏంటి? వాట్ ఈస్ ద స్టమక్ పెయిన్ ఆఫ్ దోస్ పీపుల్ చెప్పండి. ఇది ప్రతి ఒక్కదానికి మేము గొడవలు ఇప్పుకొని రోడ్ల మీద నిలబడతా ఉంటే నిలబడమనండి, మాకు వచ్చినటువంటి అభ్యంతరం ఏమి లేదు. కాకపోతే గవర్నమెంట్ ఈజ్ హ్యావింగ్ క్లియర్ గోల్స్ అండ్ టార్గెట్స్. అటువైపుగా ప్రభుత్వం పయనించుకుంటూ ముందుకెళ్తుంది. అది ఇప్పుడు వాళ్ళ టీచర్స్ని కూడా ఎక్కడే వదిలేయడం లేదు కదా. అవి శాంక్షన్డ్ పోస్టులు, ఎయిడెడ్ స్కూల్స్ అయినా కొన్ని శాంక్షన్డ్ పోస్టులు ఉన్నాయి. ఆ శాంక్షన్ పోస్టులు న్యూలీ శాంక్షన్ ఆఫ్ కాలేజెస్ కానీ స్కూల్స్కి కానీ ఇస్తున్నారు. వాళ్ళ సర్వీసెస్ పోవడం లేదు, వాళ్ళ ఉద్యోగాలు పోవడం లేదు. గత 15 రోజులుగా నగర్ ఎమ్మెల్యే రోజా ఆటలతో బిజీగా గడుపుతున్నారు. గ్రామీణ క్రీడా పోటీల పేరుతో మండలాల వారీగా పోటీలను నిర్వహించి ప్రతిభావంతులను సత్కరించే కార్యక్రమం చేపట్టారు. రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో నగర నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడాకారులను ఉత్సాహపరచడానికి వారితో కలిసి ఆటలాడుతూ గడుపుతున్నారు. చివరగా నిర్వహించిన త్రోబాల్ పోటీల సందర్భంగానూ ఆమె క్రీడాకారులతో కలిసి త్రోబాల్ ఆడారు. క్రీడలు మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా స్ఫూర్తిని పెంచుతాయని అన్నారు. ఆహ్లాదాన్ని, ఉత్సాహాన్ని పెంపొందించే క్రీడల వలన విద్యార్థులు దృఢమైన నిర్ణయాలు తీసుకునే మానసిక స్థాయికి ఎదుగుతారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాలని ఓబీసీ సెంట్రల్ కమిటీ చైర్మన్ భాగ్యలక్ష్మి అన్నారు. హిమాయత్ నగర్ లో ఓబీసీ సెంట్రల్ కమిటీ పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణలో 40 సంవత్సరాల నుండి నిరుద్యోగం ఎక్కువైందని, ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. పార్లమెంటులో మహిళలకు ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టాలని, అలాగే ఓబీసీ జనగణను నిర్వహించాలని కోరారు. 4 ఎమ్మెల్సీలలో 2 మహిళలకు, 2 వెనుకబడిన సంచార జాతుల వారికి ఇవ్వాలన్నారు. వచ్చే నెలలో ఓబీసీ డెలిగేట్ మహా సదస్సు సమావేశం నిర్వహించి ప్రధాన మంత్రికి తమ సమస్యలను విన్నవిస్తామని వెల్లడించారు. ఓబీసీ సెంట్రల్ కమిటీ పదాధికారుల సమావేశం నిర్వహించడమైంది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి, ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశాము. అదేవిధంగా 40 సంవత్సరాలుగా పిల్లలకు ఉద్యోగాలు లేక నిరుద్యోగత ఎక్కువైపోయి మానసిక వేదన చెందుతున్నారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వము వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి ఫస్ట్ డిమాండ్ పెట్టాం. అదేవిధంగా ఉద్యోగాలలో కూడా అందరికన్నా ఈడబ్ల్యూఎస్ కన్నా ఎక్కువ కట్ ఆఫ్ ఇస్తారు. కాబట్టి మాకు ఈడబ్ల్యూఎస్ కన్నా తక్కువ కట్ ఆఫ్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మహిళా బిల్లు కూడా వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అన్ని వర్గాల మహిళలకు వాటా ఇచ్చి మహిళా బిల్లుని ప్రవేశపెట్టాలని, కేంద్ర ప్రభుత్వమే వెంటనే ఓబీసీల జనగణనని నిర్వహించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా
పదోన్నతుల్లో రిజర్వేషన్ కూడా కల్పించాలి. 1 లక్ష నుంచి మరి 2 కోట్ల వరకు ఏ పూచికత్తు లేకుండా ప్రధానమంత్రి మరి ఆవాజ్ యోజన కింద ఉచితంగా యువతకి ఇచ్చేటువంటి చిన్న పరిశ్రమలకు రాయితీ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి 4 ఎమ్మెల్సీలు ప్రకటించారు. అందులో ఎమ్మెల్సీలో 2 మహిళలకు ఇవ్వాలని చెప్పేసి 2 వెనకబడినటువంటి సంచార జాతులకు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామున్నాం. వచ్చే రాజ్యసభలు కూడా మరి ఇవ్వాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవ భవనాలతో కుల సంఘాలు కూడా. శ్రీవారి భక్తులకు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలో స్వామివారి దర్శనానికి ఎక్కువ మంది భక్తులను అనుమతించనున్నట్లు ఆయన వెల్లడించారు. తిరుమలలో వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా నడకదారి భక్తులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కరోనా తగ్గుముఖం పడుతోందని అధికారులతో చర్చించి భక్తుల సంఖ్య పెంపుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సర్వదర్శనం టోకెన్లు ఆన్లైన్లోనా లేదా ఆఫ్లైన్లోనా అనేది త్వరలో నిర్ణయం తీసుకుంటామని టీడీపీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. కరోనా ప్రోటోకాల్స్ అన్నీ కూడా పాటిస్తూ భక్తులు సహకారం కొద్దీ మనం క్రమేపా భక్తుల సంఖ్యను పెంచుకొని ఆన్లైన్లో బుకింగ్ అయినా సరే పెంచుకుంటూ వస్తున్నాం. చాలామంది భక్తులు నరకదారిని వచ్చే వాళ్ళకు కూడా అన్ని సౌకర్యాలు ప్రోటోకాల్స్ పాటిస్తూ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. గత 3-4 రోజుల నుంచే భారీ వర్షాల వల్ల కొంచెం నడకదారులు వచ్చే వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితి వచ్చినాయి. అందుకే కొండపైకి వచ్చేదాన్ని కూడా నైట్ టైం ఆపేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కరోనా వ్యాప్తి చెందడం కొంచెం తగ్గుముఖం పడుతుంది కాబట్టి త్వరగానే మళ్ళీ ఇంకా భక్తుల సంఖ్య పెంచేదానికి, నడకదారిని వచ్చే వాళ్ళకు కూడా ఎక్కువ వెసులుబాటు కల్పించేదానికి, అన్ని ఏర్పాటు చేసేదానికి ఈ 2-3 రోజులు అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఫ్రీ టికెట్ ఆన్లైన్లో సరే మళ్ళీ టోకన్ వీడియో చేస్తాం. చూద్దాం. ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవడం జరిగిపోయింది కదా ఆల్రెడీ. నెక్స్ట్ మంత్ ఎంతమందికి అదే దానికి స్టార్ట్ చేసే లోపల ఒక అధికారులతో మాట్లాడి ఇక్కడ కౌంటర్లు పెట్టామా, ఆన్లైన్లోనే ఆపేద్దామా, సంఖ్య అయితే పెంచేదానికి ఏర్పాట్లు చేస్తున్నాం. సేవలు కూడా కొన్ని స్టార్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కరోనా నెంబర్స్ చూసుకొని ఒకసారి తగ్గుముఖం పడుతున్నాయా లేదా అని ఒకసారి వెరిఫై చేసుకొని, బేసిక్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తగ్గుముఖం పడుతున్నాం. అధిక శాతం మన రాష్ట్రంలో వచ్చే కరోనా కేసుల్లో అధిక శాతం చిత్తూరు జిల్లా నుంచే వస్తాయి. రకరకాల కారణాలు కానివ్వండి, తిరుమల కానివ్వండి, సరిహద్దులో ఉన్న జిల్లా కాబట్టి తమిళనాడు నుంచి, అందుకని ఇవన్నీ ఒకసారి అవగాహన చేసుకుని ముందుకు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గార్లపాడు గ్రామంలో గుర్రం వెంకటేష్ అనే వ్యక్తి తన సొంత గ్రామంలో రియల్ స్టార్ సోను సూద్ విగ్రహం ఏర్పాటు చేశారు. ఇతను ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ సోను సూద్ మీద ఉన్న అభిమానంతో తన సొంత ఖర్చులతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కరోనా కష్టకాలంలో ప్రభుత్వాలు చేయలేని చాలా మంచి పనులు రియల్ స్టార్ సోను సూద్ చేశారని, ఆయన సేవలు ఎప్పటికీ మర్చిపోలేమని వెంకటేష్ అన్నారు. గ్రామస్తులందరితో కలిసి కోలాహలంగా సోను సూద్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. జార్లపేట గ్రామంలో సోను సూద్ విగ్రహం నిర్మాణం చేయడం వల్ల మా గ్రామ గుర్రం వెంకటేశ్వర్లు ఆయన విగ్రహం పెట్టడం అనేది అభినందించదగ్గ విషయం. ఆ విషయంలో మేము పూర్తి సహకారంతో మా యూత్ ప్రజలు, మా యూత్ గ్రామ అధ్యక్షులు మొత్తం అందరం కలిసి ఆ సహకారంతో మేమందరూ ఇవాళ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విగ్రహానికి ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఆయన చేసిన సేవలు. ఆయన కరోనా టైంలో చాలామందికి ఇళ్ళకు చేరుకునే స్థితిలో ఉన్నా కానీ వాళ్ళకి సొంత ఫ్లైట్లు కానీ, ట్రైన్లు కానీ, బస్ టికెట్లు కానీ ఏదైనా కానీ ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని ఎంతోమంది ఎంతో ప్రెషర్ పెట్టినా కానీ అవన్నీ నిర్లక్ష్యం చేసి ఆయన సొంత గ్రామాలకి చేరవేయడం వల్ల మేము ఆయనకు అభిమానం అయ్యి ఆయన ఒక దేవుళ్ళలాగా, భక్తుల్లాగా మేము ఇదైపోయి ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి మేము అనుకున్నాం. దీనికి సహకరించిన మా గుర్రం వెంకటేశ్వర్లు గారు కూడా మేము ఆ గ్రామ తరపు నుంచి
ఎంతో అభినందనలు వెంకటేశ్వర్లు గార్లపాడు గ్రామం బోనపల్లి మండలం ఖమ్మం జిల్లా. మాకు ఈరోజు సోను సూద్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. మాజీ సర్పంచ్ గారు వైఎస్ఆర్పీపీ గారు విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. మా సోను సూద్ గారు చేసిన కార్యక్రమాలు మాకు నచ్చి ఆయన కరోనా టైంలో ఎంతోమంది పేద ప్రజల్ని సొంత గ్రామాలకు సొంత ఖర్చులతో పంపించడం జరిగింది. ఆ సేవలు నాకు నచ్చి నేను విగ్రహాన్ని తయారు చేయటం జరిగింది. నా సొంత గ్రామంలో పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాను. నేను సొంత గ్రామంలో పెట్టుకున్నాను. నాకు ఆయన చేసిన సేవలన్నీ ఇట్నే ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నా సొంత ఖర్చులతో నా గ్రామంలోని నేను నిజామాబాద్ జిల్లా మారుతినగర్లోని స్నేహ సొసైటీలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు భాగ్య ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధాని నెహ్రూ చిత్రపటానికి పార్టీ కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనాథ పిల్లల మధ్య బాలల దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. స్నేహ సొసైటీతో తనకు ఎంతో సంబంధం ఉందని, తాను ఎల్లప్పుడూ సొసైటీకి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ చైర్మన్ సిద్ధయ్య, నగర కాంగ్రెస్ అధ్యక్షులు మణికంఠ రేవతి, స్టేట్ జాయింట్ సెక్రటరీ చంద్రకళ, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ పిలోజీ నాయక్ గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న జ్యోతి ప్రిన్సిపల్ గారికి, మరి వినయ మేడం గారికి, ఉమా మేడం గారికి, మరి చట్టాలపై అవగాహన కలిగించే దిశగా గత 40 రోజులుగా నిజామాబాద్ జిల్లా పలు గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేశామని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి జగన్నాథ్ విక్రమ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా చివరి రోజు జిల్లా కోర్టు నుండి చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. న్యాయ సేవా సంస్థకు ప్రజలకు మధ్య సంబంధాలు ఏర్పాటుకు చక్కటి అంకురార్పణ జరిగిందని అన్నారు. న్యాయ సేవా సంస్థకు ప్యానెల్ న్యాయవాదులను, పారా లీగల్ వాలంటీర్లు, అంగన్వాడీ ఆశా వర్కర్లను ఆదరించిన ఉమ్మడి జిల్లా ప్రజానికానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నమస్కారం అండి. ఈరోజు నవంబర్ 14న సుప్రీంకోర్టు వారి యొక్క ఆదేశాల మేరగా పాన్ ఇండియా అవుట్ రీచ్ ప్రోగ్రామ్ యొక్క క్లోజింగ్ సెరమనీ ప్రభాత్ బేరీతోని చేయాలని చెప్పి ఆదేశాలు రావడంతో ఈరోజు డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి ఫులాంగ్ క్రాస్ రోడ్స్ వరకు, మళ్ళీ అలాగే ఫులాంగ్ క్రాస్ రోడ్స్ నుంచి మళ్ళీ వెనక్కి డిస్ట్రిక్ట్ కోర్ట్ వరకు ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో ఖమ్మం జిల్లా వైరాలో ఆర్టీసీ ఏసీ బస్సులో మంటలు చెలరేగాయి. హైదరాబాద్ మియాపూర్ డిపోకు చెందిన గరుడ బస్సు భద్రాచలం వైపు వెళ్తుండగా మంటలు చెలరేగాయి. వెంటనే గుర్తించి అప్రమత్తమైన బస్సు డ్రైవరు బస్సు ఆపి ప్రయాణికులను కిందకి దించేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ సమయంలో బస్సులో దాదాపు 50 మంది వరకు ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ స్థానాన్ని ఈసారి ఆదివాసీలకే కేటాయించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి దుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. దేశానికే స్వాతంత్ర్యం వచ్చి 74 సంవత్సరాలు గడిచినా ఇప్పటి ఆదివాసీలకు ఎమ్మెల్సీ స్థానం కేటాయించకపోవడం ఆదివాసీలను అవమానించినట్లే అని దుడుందెబ్బ నాయకులు అన్నారు. జిల్లా కేంద్రంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆదివాసీలకు ఎమ్మెల్సీ స్థానం కేటాయించని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో
ఆదివాసీ హక్కుల పోరాట సమితి దుడింతెబ్బ జిల్లా అధ్యక్షుడు గణేష్, జిల్లా ఉపాధ్యక్షులు శ్యామరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మనోజ్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ స్థానాన్ని ఈసారి ఆదివాసీ తెగలకి కేటాయించాలని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇప్పటికి కూడా పాలకులు, రాజకీయ పార్టీల నాయకులు ఇప్పటి వరకు కూడా ఆదివాసీ తెగలకు ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించుకోవడం చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈసారైనా ఖచ్చితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మెజార్టీ ఆదివాసీలు నివసిస్తూ ఉన్నారు. ఇవాళ ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఆదివాసుల జిల్లా. కొమరం భీం, బిర్సా ముండా, రామ్జీగోండ్ అనేక పోరాటాలు చేసినటువంటి వీరులు కలిగినటువంటి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల జిల్లా కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఒక్కటే, ఈసారి ఖచ్చితంగా ఆదిలాబాద్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఆదివాసీలకు కేటాయించాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆదిలాబాద్ జిల్లా కమిటీ మరియు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు ఇవ్వని ఎడల ఖచ్చితంగా మా యొక్క పోరాటాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క నిరసన చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మీరు ఆదివాసీలను ఇప్పటి వరకు సౌతి తల్లి బిడ్డలుగానే చూస్తూ వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఆదివాసీల చట్టాలను, హక్కులను, సాంస్కృతిక సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవల్ల మా యొక్క వాయిస్ను చట్టసభల్లో వినిపించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి ఆదివాసీ తెగలకే ఎమ్మెల్సీ టికెట్ కేటాయించి ఇవాళ ఆదివాసీలను కాపాడాలని చెప్పేసి కూడా మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. దేని ఏడల మా యొక్క పోరాటాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మరో పోరాటానికి మేము శ్రీకారం చుట్టబోతున్నాం కాబట్టి ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని ఖచ్చితంగా ఈసారి ఆదివాసీ తెగకే ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాలని చెప్పేసి కూడా మరొకసారి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఎమ్మెల్సీ సీటును ఆదివాసులకు కేటాయించాలి, ఎమ్మెల్సీ సీటును ఆదివాసులకు కేటాయించాలి. ములుగు జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ములుగు జిల్లా జూనియర్ సివిల్ జడ్జి నాదెండ్ల రామచంద్రరావు ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిన్నారులంతా విద్యార్థి దశ నుండే కష్టపడి చదువుకొని పైకి రావాలని ఆయన ఆకాంక్షించారు. చిన్నపిల్లలకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ జ్యోతి, ఫాదర్ మైపాల్, సిస్టర్లు, ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రవీంద్ర భారతిలో ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు, బాలల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి. ఎయిడెడ్ కాలేజీలను ప్రభుత్వం లాక్కోవడం లేదు, ఉపాధ్యాయులకు ఏ ఢోకా లేదన్న స్పీకర్. నగరిలో క్రీడోత్సవాలు, త్రోబాలాడి సందడి చేసిన ఎమ్మెల్యేలు. హిమాయత్ నగర్ లో ఓబీసీ సెంట్రల్ కమిటీ సమావేశం, ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాలన్న చైర్మన్. తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, నడక దారిలో వచ్చేవారికి దర్శనాలు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.